యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. యోయా బుజ్జి కనపడింది. అది తెచ్చిన డ్రెస్ వేసుకున్నది కనిపించట్లేదే. చిన్ని రాలేదంటావా అక్షర? నాకు తెలియట్లేదు అత్తయ్య గారు. మరి బుజ్జి డ్రెస్ ఎవరి కోసం తెచ్చుంటుంది? పిల్లలు డ్రాయింగ్ కాంపిటీషన్కి రెడీయా? ఓకే, బాగా వేయాలి. 10 minutes టైం. ఏదైనా మీకు ఇష్టమైనది ప్రైజ్ ఇవ్వాలి అనిపించేలా, మాకు నచ్చేలా మీరు వేయాలి. ఓకేనా? ఓకే, 1 2 3. కోల్డ్ టీచర్. ఓ ఓకే ఓకే. హేమా, తెలుసు కదా కలెక్టర్ గారు బుజ్జమ్మ గారు. తెలుసు సార్. ఫోటో తీ. వీరు భూపతి గారు. ఈరోజు వీరి నాన్నగారి బర్త్డే సందర్భంగా పిల్లలకి గిఫ్ట్స్ ఇవ్వడానికి వచ్చారు. కాంపిటీషన్ అయ్యాక ఇస్తారు. వస్తున్నాయి సార్, ఇస్తాం. హేమా, వీరిని కూడా ఫోటో తీయండి. వీరిని కూడా ఫోటో తీయండి. ఓకే సార్. ఎక్కడయ్యా? చిన్నీని చూస్తామనుకున్నా, కనిపించడం లేదే. అత్తయ్య గారు, అక్కడున్న పాపం చూసారా? మన చిన్ని. ఆ డ్రెస్ బుజ్జిదే. నీకెంత కష్టం వచ్చిందమ్మా. నేను చూసి ఆగటం ఇంకా నా వల్ల కాదు. ఆగండి అత్తయ్య గారు. ఇప్పుడు వెళ్ళొద్దు. భూపతి ఉన్నాడు. చిన్నిని చూశాడంటే ప్రాబ్లం అవుతుంది. కాంపిటీషన్ అయ్యాక వస్తుంది కదా, వీళ్ళకి తెలియకుండా ఇంటికి తీసుకెళ్దాం.
జనం ఆ పిల్లొక్కతే మాస్క్ పెట్టుకుంది, గమనించావా? నాకెందుకో డౌట్గా ఉంది. అక్షర, ఒకవేళ వీడికి చిన్ని అని డౌట్ వచ్చినట్టుంది. చూసొస్తాను. అబ్బా, నీకు కోల్డ్ బాగా చేసింది. మాస్క్ పెట్టుకుని మంచి పని చేసావు. కోల్డా? టైం అయిపోతుంది. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. హేమా, డ్రాయింగ్స్ కలెక్ట్ చేయండి. ప్రైజ్ ఎవరు గెలుచుకున్నారో చెప్దాం. పిల్లలు, రిలాక్స్. నువ్వు నీ సర్టిఫికెట్ చూడు, ఇక్కడ నేను చూసుకుంటాను. వెళ్ళిపోతున్నట్టుందమ్మా. మేడం, విన్నర్స్ని అనౌన్స్ చేస్తాను. బహుమతులతో పాటు భూపతి గారి గిఫ్ట్స్ని కూడా మీ చేతుల మీదుగానే ఇవ్వండి. ఇది థర్డ్ ప్రైజ్ డ్రాయింగ్ మేడం. ప్రైజ్ గోస్ టు ప్రణీత. తనకేం వయసు అయిపోలేదు. ఇలాంటి కాంపిటీషన్స్ ఇంకా ఎన్నిట్లోనూ పాల్గొంటుంది. ప్రైజ్ గెలుస్తుంది. దట్స్ ద స్పిరిట్ మేడం. సో సెకండ్ ప్రైజ్ గోస్ టు గాయత్రి. కంగ్రాచులేషన్స్. చిన్నీని సర్టిఫికెట్ తీసుకుని వెళ్ళిపోమన్నా వెళ్ళిపోయి ఉంటుందా లేదా? ఫస్ట్ ప్రైజ్ ఈ డ్రాయింగ్కే వచ్చింది మేడం. నేను దానికిష్టమని చిన్నయ్య వేసుంటుంది. ఈ డ్రాయింగ్ వేసి మొదటి బహుమతి గెలుచుకుంది అఖిల. అఖిల అఖిల అఖిల
ఎక్కడున్నావమ్మా? రావాలి. అఖిల, అఖిల, మా చెల్లెలి పాపనంటున్నారా? తనసలు ఇక్కడ లేదండి. వేరే ఎవరో అయ్యుంటారు. లేదు మేడం, ఆ పేరుతో మన స్కూల్లో తను ఒక్కతే ఉంది. అఖిల, ఎక్కడా? ఎక్కడా? అఖిల, సార్, ఆ డ్రాయింగ్ నేనే వేశాను. నువ్వా? చెప్పాను కదా సార్, అసలు తను ఇక్కడ లేదు. అవును సార్, తను లేదని, తను పార్టిసిపేట్ చేసినట్టు ఉండాలని నా ఫ్రెండ్కి ఇష్టమైన వాళ్ళు నాన్నమ్మ గారి బొమ్మ గీశాను. మరి అఖిల అని ఉంది. అటు చివరి చూడండి సార్, కింద ఆర్ట్ బై ఆరాధ్య అని ఉంటుంది. ఎస్ ఎస్ ఉంది. గుడ్ ఫ్రెండ్షిప్. ఎలా అయితేనేమి ఫస్ట్ ప్రైజ్ నీకే. మీ పాపకి మీరే ఇవ్వండి మేడం. నిజమంటావా? దాన్ని తప్పించడానికి డ్రామాలు ఆడుతున్నారే. అది ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. తల ఓ పక్కకు వెళ్ళి వెతుకుదాం పదండి. వీళ్ళు చిన్ని ఇక్కడే ఉందని నమ్ముతున్నారు. వెతకడానికే వెళ్లారు. దొరకకుండా కాపాడుకుందాం పదండి అత్తయ్య గారు. బాయ్ సార్. ఇక్కడున్నావా? దొరికేవి. ఆగవి, ఆగవి, ఆగు. ఎక్కడికి వెళ్తావే? జానకి గారు, జానకి గారు, జానకి గారు, జానకి గారు.
జానకి గారు, జానకి గారు, జానకి గారు. అమ్మయ్య, ఎలా ఉంది? నీకు హాని తలపెట్టాలని చూశాను. నన్ను కాపాడాలని నీకెలా అనిపించింది? మనిషికి మనిషే సహాయం చేయాలి కదండి. మీరు ప్రమాదంలో ఉంటే ఎలా వెళ్తాను? స్విచ్ ఆఫ్ చేసిన తర్వాతైనా వెళ్ళొచ్చు కదమ్మా. మీకెలా ఉందో తెలీదు కదా. హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాను. ఎంత మంచిదానివే. నీ మంచి బుద్ధి ఎంత వయసు వచ్చినా నాకు లేదని సిగ్గుగా ఉంది. ప్రాణాల మీదకొచ్చిన తర్వాతే మంచితనం విలువ తెలిసింది. ఇంక నేను ఎవ్వరికీ ఏ కీడు తలపెట్టను. నీకైతే అస్సలు చేయను. మీ అమ్మ తోడు. నీకోసమే మా ఆయన శృతి కూడా వెతుకుతున్నారు. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద. అమ్మా పద. ఏంటి జాను నువ్వు చేస్తుంది? నువ్వు వాళ్ళ మనిషివా? దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. చిన్ని నువ్వు వెళ్ళిపోమ్మా. ఏయ్, ఏంటి వెళ్ళేది? ఏంటి తర్వాత మాట్లాడేది? నువ్వు రావే. శృతి 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 మర్యాదగా దీన్ని వదిలేసాయి. చిన్ని చాలా మంచిది. పిల్లల్ని ఏ విధంగానూ బాధ పెట్టకూడదు. వదిలేసాయి. ఇదా నీ అసలు రంగు? నువ్వు వాళ్ళకి కోవట్టువా? చెప్పు. కాదు శృతి, ముందు వదులు. వదలు వదలు. రావే, నువ్వు వదలు. అసలు ఇది ఎంత ఇంపార్టెంటో నీకు తెలిసే చేస్తున్నావా? దీన్ని తప్పించాలని చూసావో నిన్ను చంపేస్తాను. రా రా. జానకి గారు, జానకి గారు, రావే. శృతి రావే, పద. శృతి పద. శృతి పొడిచేస్తాను. శృతి వదలు. నీకు చెప్తే అర్థం కావట్లేదా? వదలు. వదలు. శృతి వద్దు. శృతి ఏంటే? చచ్చింది. ఇది తప్పించుకుంది. ఈ భూపతి ఏమని చేస్తాడో.
శృతమ్మా కనపడిందా? మీ ఆవిడ నిజ స్వరూపం కనిపించిందండి. తను అక్షర మనిషి, వాళ్ళకే హెల్ప్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు శృతి? నిజం భూపతి గారు, మీతోనే ఉంటూ మీ వెనకే గోతులు తీస్తుంది. చిన్ని కనపడినా తప్పించేసింది. ఆ తింగర్ది అంత పని చేసిందా? అవును భూపతి గారు, అందుకే ఎప్పుడూ మీకు నెగిటివ్ గానే మాట్లాడుతుంది.